దూసుకొస్తున్న ప్రవచనాల పరంపర. ట్రంప్ రాగానే దూకుడు పెంచాడు. చాలా స్పష్టంగా, చాలా క్లియర్గా, ఒక్క పాయింట్ కూడా విడిచిపెట్టకుండా దేవుని యొక్క ప్రవచనాల పరంపర ఎలా కొనసాగుతుందో దేవుని కళ్ళద్దాల్లోంచి చూద్దాం ఏం జరుగుతుందో. ప్రజెంట్ నెంబర్ 1, గాజా రీబిల్ట్ అండ్ థర్డ్ టెంపుల్ రీబిల్ట్. అక్కడికి వస్తాం చూడండి. ఇప్పుడు ఈ విషయాలు మనం ఎందుకు చెప్పుకోబోతున్నాము? నేను సంఘాలను బలపరిచే మెసేజ్లే చాలా చెప్తా, మీకు తెలుసు. కానీ అక్కడ జరుగుతున్న పరంపర జరుగుతున్నప్పుడు ఎక్కడున్నా కూడా నేను ఖచ్చితంగా వీడియో చేయాలి. ఇప్పుడు దేవుని యొక్క సిద్ధాంతాలు ఎలా ఉంటాయి అంటే సందుల్లో గొంతుల్లో ఉండవు, ప్రపంచ లెవెల్లో ఉంటాయి. అయ్యేప్పుడు చెప్పుకోబోతున్నాం. ట్రంప్ అంటే కొంచెం భక్తి ఉన్నవాడు ఛార్జ్ తీసుకున్నాడు. ఛార్జ్ తీసుకున్న వెంటనే ప్రపంచ దేశాలు ఉలిక్కి పడ్డి 68 ఇస్లాం దేశాలు ఎక్కువగా భయపడి ట్రంప్ ప్రమాణ స్వీకార రోజునే చెప్పాడు, ఇస్రాయేలీ బందీలందరినీ వదలకపోతే నరకం చూపిస్తానని చెప్పాడు. వదిలిపెట్టారు. మొన్న శనివారం మధ్యాహ్నం లాస్ట్ అండ్ ఫైనల్ టైం డేట్ పెట్టాడు. ఆ రోజు కూడా భయపడి 3 వదిలిపెట్టారు. ఇలా 2-3 కాదు, అందరిని వదిలిపెట్టమని చెప్పాడు. ఇప్పుడు రండి ట్రాక్ మీదకి. ఏం జరుగుతుందో, ఏం జరగబోతుందో, అసలు గాజా ఏంటో, థర్డ్ టెంపుల్ రీబిల్ట్ ఏంటో, అసలు గాజా రీబిల్ట్ ఏంటో, ఏ అధ్యక్షుడు అన్నమాట ఈయనని, నేను గాజాని కడతాను అన్నాడు కదా. ఏంటి అసలు ఈ గాజా బైబిల్లో ఉంది. ఇది కూడా దేవుని బిడ్డలదే. 1000 సంవత్సరాల క్రితం, ఏది నిన్నగాక మొన్న AD 70లో ఇజ్రాయెల్ పారిపోయి ప్రపంచ దేశాలకు వెళ్ళిపోయినప్పుడు తీసుకున్న అది కాదు. 5000 సంవత్సరాల క్రితం ఉంది ఇజ్రాయెల్ స్థితి. అది పక్కన పెట్టండి. ఇది 200 కిలోమీటర్లు లాంగెస్ట్ బీచ్ అన్నమాట. ఇది మధ్యధరా సముద్రం, మెడిటేరియన్ సీ. ఆ మెడిటేరియన్ సీ అరబ్ దేశాలలో పిల్లలకి పాఠాలు చెప్తున్నప్పుడు పంతులు ఆ అరబ్బులు పుస్తకాలలో పిల్లల పాఠాలకి ఈ మధ్యధరా సముద్రాన్ని మ్యాప్ వేసి ఎలా చూపిస్తారు తెలుసా? వాళ్ళు మధ్యధరా సముద్రాన్ని మొత్తం రక్తంతో చూపిస్తారు. ఇస్రాయెల్స్ రక్తాన్ని ఈ మధ్యధరా సముద్రంలో కలుపుతామని చెప్తారు. 7 కిలోమీటర్ల వెడల్పు, 200 కిలోమీటర్ల లాంగ్. అది గాజా. ఇది దేవుని బిడ్డలదే. ఒకప్పుడు 1000 సంవత్సరాల క్రితం మధ్యలో వెళ్ళి తీసుకున్నారు. ట్రంప్ ఎంటర్ అయిపోయి వచ్చిన వెంటనే గాజా నాకు ఇచ్చేసేయండి, నేను అద్భుతంగా దాన్ని రీబిల్డ్ చేస్తాను, శోభాయమానంగా కడతాను అని చెప్పిన వెంటనే ఐగుప్తు ఒప్పుకోలా, జోర్డాన్ ఒప్పుకోలా, ఇస్లాం కంట్రీస్ ఒప్పుకోకుండా మనకు మీటింగ్ పెట్టారు. ఏంటి వాళ్ళకి డౌట్? ఈయన రీబిల్డ్ కడతాడు, చేస్తాడు. కట్టిన తర్వాత మళ్ళీ పాలస్తీనా వాళ్ళకి, గాజా వాళ్ళకి ఇస్తాడో ఇవ్వడో చెప్పలేం. ఒక డౌట్. జోర్డాన్ అధ్యక్షుడు రాజుగారు అబ్దుల్ ఏమన్నా అంటే వాళ్ళని ఖాళీ చేయండి అని అంటున్నారు ట్రంప్ గారు. మీరు ఖాళీ చేయకుండా గాజా వాళ్ళని అక్కడే ఉంచి కట్టండి అని చెప్తున్నాడు. ట్రంప్ అట్లా ఒప్పుకోవట్లేదు. ఖాళీ చేసి వెళ్ళిపోండి, ఐగుప్తు వెళ్ళిపోండి, జోర్డాన్ దేశం పాలస్తీనా వాళ్ళని, గాజా వాళ్ళని మీరు తీసుకెళ్ళండి, ఐగుప్తులో పెట్టుకుని అంటే వాళ్ళు సస్యామంటే సస్యామన్నారు. అస్సలు ఒప్పుకోలా. ఎందుకు ఒప్పుకోలా? అన్నదమ్ములే కదా. మరి ఎందుకు తెలుసా? గాజా వాళ్ళు భయంకరమైనటువంటి జనాభా. గతంలో అన్నదమ్ముల మీదే వాళ్ళు పగబట్టారు. జోర్డాన్ దేశంలో, సిరియాలో, ఈజిప్ట్లో, ఇంకా చాలా ప్రాంతాలు లక్షల మంది ఉండగా జోర్డాన్ దేశపు రాజు గారిని అబ్దుల్లాని 1951లో చంపింది గాజా వాళ్లే. నీ అన్నదమ్ముడేగా. అందుకే జోర్డాన్ నమ్మదు. ఐగుప్తు రావద్దంటుంది. మాకొద్దు బాబు, వాళ్ళు వెరీ డేంజర్ అంటుంది. అట్లా జోర్డాన్ కూడా వెరీ డేంజర్ అంటుంది. ఏ అరబ్ కంట్రీస్ వాళ్ళు రానివ్వట్లా. ఎందుకంటే గాజా వాళ్ళు భయంకరమైన వ్యక్తులు. దాంట్లో నుంచే వాళ్ళు మూర్ఖత్వం నేర్చుకున్నారు. ఆ మూర్ఖత్వం బైబిల్ గ్రంథంలో ఆల్రెడీ ఉంది. ఆదికాండం 6:11లో బలాత్కారులు అని అంటారు. అక్కడ ఇంగ్లీష్లో వైలెన్స్ ఇన్ హిబ్రూ హమాస్. అందుకే అన్నదమ్ముడైనటువంటి పక్కన ఇస్లాం దేశం జోర్డానే వద్దంటుంది, ఇటు ఐగుప్తే వద్దంటుంది, సిరియా వద్దంటుంది, టర్కీ వద్దంటుంది. మాకొద్దు ట్రంప్ గారు, మీరు కట్టాలనుకుంటే వాళ్ళు అక్కడే పెట్టి కట్టి మళ్ళీ వాళ్ళకి ఇవ్వండి అంటుంది. ట్రంప్ ఏం చేస్తాడో తెలియదు. వాళ్ళు బయటికి వెళ్ళిపోమన్నాడు, కడతానంటున్నాడు. బయటికి వెళ్ళిపోమన్నా అంటే డౌటే. కట్టి మళ్ళీ వాళ్ళ గాజా వాళ్ళని అక్కడ రాణిస్తాడో లేదు తెలియదు, చెప్పలేం. ఇమీడియట్గా అరబ్ దేశాలని మనం మీటింగ్ పెట్టాయి. ట్రంప్ చెప్పిన మాటకు అరబ్ దేశాల వాళ్ళు వద్దు, అక్కడే ఉంచున్న వాళ్ళని మీరు కట్టండి, అక్కడే ఉంచండి ఇలా మాట్లాడుతున్నారు వాళ్ళు. వాడెవడు చేర్చుకోవట్లే. మళ్ళీ టెర్రరిజాన్ని ప్రపంచంలో ఏ దేశము ఎంకరేజ్ చేయదు. పాకిస్తాన్ టెర్రరిజాన్ని మనం ప్రోత్సహిస్తామా? మన పక్క దేశం అసలు అక్కడ దాకా ఎందుకు? ఇప్పుడు గాజా టెర్రరిజాన్ని వాళ్ళ దేశాలే చేర్చుకోవట్లా. గాజా
దేవుని స్థలమే ఒకప్పుడు, ఇశ్రాయేలుకి ఇచ్చింది. ఆనాడు ఆదికాండంలో దేవుడు చెప్పాడు, అదిగో యూఫ్రటీస్ నది మొదలుకొని ఐగుప్తు నది వరకు ఈ ల్యాండ్ అంతా నీది అబ్రహాం అని చెప్పాడు. దాంట్లో భాగమే ఇది. మధ్యలో వీళ్ళు వచ్చి తీసుకున్నారు. అసలు పాయింట్లోకి వస్తున్నాం. ఇప్పుడు గాజాని రీబిల్ట్ చేస్తానని ఒక బిలీవర్, ప్రపంచ టాప్ అధ్యక్షుడు అమెరికాకి ట్రంప్, డొనాల్డ్ జాన్ ట్రంప్ చెప్పాడు కదా. దీనికి అసలు లింక్ ఏంటి తెలుసా మీకు? ఎందుకో ఈయన ఇలా చెప్పాడు తెలుసా? గాజాని రీబిల్డ్ చేస్తాడు, గాజా వాళ్ళకి రానివాడు, ఎందుకంటే వాళ్ళు టెర్రరిస్టులు కాబట్టి అనుకుంటున్నాం మనం. అక్కడ ఆయన పరిపాలన చేస్తాడు. ఇక శాంతితో కూడిన పరిపాలన గాజాలో జరగాలని చూస్తున్నాడు. దీనికి లింక్ ఏంటి తెలుసా? హీ విల్ బిల్డ్ సోన్ థర్డ్ టెంపుల్ ఆల్సో మేబీ. చెప్పలేం. గాజాని రీబిల్డ్ చేస్తానంటే గప్పు మన అన్ని దేశాలు. ఇప్పుడు 3వ టెంపుల్ ఈయన హయాంలోనే కట్టొచ్చేమో, చెప్పలేం. దేవుడు ఎవరిని ఎలా వాడుకుంటాడో నీకు తెలీదు, నాకు తెలీదు. ఆయన కళ్ళద్దాల నుంచి చూడాలి. ప్రపంచ భవిష్యత్తుని చెప్పగలిగేవాడు ఒక పాస్టర్ ఒకడే. అందుకే కొంచెం కాకపోయినా కొంచెం అన్నా చాలా డెప్త్గా నేను విషయాలు చెప్తుంటా. నేను అసలు ఖాళీ ఉండను. సంఘాలను బలపరచడం కోసమే తెలుగు 2 రాష్ట్రాల్లో విపరీతంగా నన్ను మీటింగ్స్లో వాడుకుంటారు. టక్కమంట ఇవి కూడా చెప్తా. అంటే ట్రంప్ గతంలో అద్భుతమైన పరిణామాలు చేశాడు. పోయినసారి అధ్యక్షుడు ఉన్నప్పుడు యెరూషలేముని క్యాపిటల్గా ఇచ్చేశాడు. తెల్లావిలో ఉన్న ఆయన అమెరికా కార్యాలయం కూడా యెరూషలేంకే మార్చేసుకున్నాడు. ఆయన మార్చాడని చాలా దేశాల యొక్క కాన్సులేట్లు తెల్లావు నుంచి యెరూషలేంకే మార్చారు. ఇంకో విషయం తెలుసా? నేను అమెరికా వాళ్ళ కాన్సులేట్ పక్క హోటల్లోనే ఉన్నా ఇజ్రాయెల్ దేశంలో. అయితే పాయింట్ ఏంటంటే, గతంలో ట్రంప్ చేసిన పరిణామాలు, యెరూషలేం క్యాపిటల్, గోలన్ హైట్స్ ఇచ్చేశాడు, ఇంకా బోర్డర్ దగ్గర చాలా ప్లేసులు ఇచ్చేశాడు, సంతకం పెట్టాడు, పెద్దనే స్టాంప్ వేశాడు, నోరు మూసుకున్నారు. అబ్రహాం అకౌంట్ పెట్టాడు, నేను శాంతిని కోరుకున్నాను, అసలు ల్యాండ్స్ అనే వేళ అని చెప్పాడు. ఆనాడే చాలా విషయాలు చెప్పాడు. గతంలో చెప్పాను నేను. అందుకే ట్రంప్ని ఏమంటారంటే ఇస్రాయేల్ కోరేష్ అంటారు. ఒక నాణ్యం రిలీజ్ చేశారు. ఇటు పక్కన ట్రంప్ బొమ్మ, ఇటు పక్కన దీపవృక్షం, థర్డ్ టెంపుల్ స్టేషన్ కట్టారు. ట్రంప్ స్టేషన్ పెట్టారు. 4000 ఎకరాల స్థలం ఇప్పుడు పెట్టి దానికి ట్రంప్ పేరే పెడుతున్నారు. ఇవన్నీ పరిణామాలు ట్రంప్ చేస్తాడని తెలుసు. బెంజమిన్ నెతన్యాహు మొన్న ఫస్ట్ సారి అమెరికా అధ్యక్షుడైన వెంటనే అమెరికా వైట్ హౌస్కి ఆహ్వానించిన 200 దేశాలలో బెంజమిన్ నెతన్యాహునే ట్రంప్ ఆహ్వానించాయంటే ఎంత విలువ చూడండి మీరు. అసలు బెంజమిన్ నెతన్యాహు ట్రంప్ పక్కన కూర్చున్నప్పుడు ఆయన ముఖం కళకళలాడింది. చూసారా? చేయబోతున్నారు ఇద్దరు అన్నదమ్ముల్లాగా. దేవుడు ఎవరిని ఎలా వాడుకుంటాడు, వీళ్ళని వాడుకుంటాడు. చూద్దాం. 4.5 ఏళ్ళు ఉంది ట్రంప్కి. ఏం పరిణామాలు జరుగుతాయో, దేవుని యొక్క సిద్ధాంతాలు ఎలా వస్తాయో, రావచ్చు, థర్డ్ టెంపుల్ కట్టొచ్చు, సంఘం పైకి ఎత్తబడొచ్చు, చెప్పలేం. ఇంత పెద్ద పెద్ద డెసిషన్స్ తీసుకుంటున్నవాడు నోరు మసుకు పక్కలు జరగంటారా మీరు, వీళ్ళు థర్డ్ టెంపుల్ కట్టుకుంటారంట, అసలు స్థలం వెళ్ళదు కదా, ఇస్రాయేల్స్ కదా అనొచ్చు. అదే టైంలో క్రీస్తు విరోధి బయలుపడొచ్చు, సంఘం పైకి ఎత్తబడొచ్చు, యెరూషలేము మంది కట్టొచ్చు. ఆడు క్రీస్తు విరోధి దాంట్లోకి వెళ్ళి కూర్చొని తెస్సలోనికైన 2వ పత్రిక 2వ అధ్యాయం, నేనే ఐఎమ్ ద గాడ్ అనొచ్చు. చదువువాడు గ్రహించును గాక. ఏదోలో ఉండువారు కొండసీమలకు పారిపోవాలంటే హృదయం అనే టెంపుల్ కడతారని దరిద్ర బ్యాచ్ ప్రసంగాలు చేస్తున్నారు. వినబాకండి. అసలు వాళ్ళకు బైబిలే తెలియదు. మూర్ఖవులకి మనం చెప్పం. బైబిల్ టాలీ అయ్యే మాటలు అప్లికబుల్, మీరే అప్లై చేసుకోండి. ఈ రెఫరెన్స్లకు ఆధారం దొరుకుతుంది. థర్డ్ టెంపులే, హృదయం అనే టెంపుల్ వేరు, థర్డ్ టెంపుల్ వేరు. ఈయన హయాంలో కట్టొచ్చు, చెప్పలేం. క్రీస్తు బయలుపడవచ్చు, చెప్పలేం. అయితే అంత తేలిక అయ్యేది కాదు. ఇప్పుడు అది 36 ఎకరాల యెరూషలేం సొలొమోను ఆ ప్రాంగణం జోర్డాన్ వక్ఫ్ బోర్డు మెయింటైన్ చేస్తుంది. కట్టాలంటే శాంతియుతంగా జరగదు, ఒక యుద్ధ పరిణామంతో జరగచ్చు. అయితే ఈ పరిణామాలు ఇప్పుడు జరుగుతున్న సిచ్యువేషన్లో ఇశ్రాయేలు గాజాలో 46,000 మందిని చంపేశారు. ఇప్పుడు ఏమైందంటే అరబ్ సెంటిమెంట్తో అరబ్బులందరూ ఇన్సైడ్ కలిశారు. పైకి మాత్రం ట్రంప్ జై అంటున్నారు, కానీ వాళ్ళ హృదయాలన్నీ ఒకటే. అరబ్ సెంటిమెంట్, ఇష్మాయిలు సంతతి అన్నదమ్ములు పైకి అలా ఉంటారు. ఆల్రెడీ మీటింగ్ పెట్టుకున్నారు అరబ్ దేశాల వాళ్ళు. 1250 మందిని చంపినందుకు ఇస్రాయల్స్ వెళ్ళి 46,000 మంది చంపేశారు ఇజ్రాయెల్ గాజాలో. ఆ చిన్నపిల్లలు కూడా వెళ్ళిపోమంటే అక్కడే ఉండారు. అంటే హమాస్ వాళ్ళ సానుభూతి పరులు, వాళ్ళు యవనస్తులు, చిన్నపిల్లలు, ముసలోళ్ళు, వాళ్ళు కూడా చచ్చిపోయారు. ఇవన్నీ చూసినప్పుడు అక్కడ ఆకలి కేకలు వేసినప్పుడు అరబ్ దేశాలు వాళ్ళ అన్నదమ్ముల పిల్లలే చూశారు. వాళ్ళ మైండ్లో పెట్టుకున్నారు పగ. ఈ పగ ఇప్పుడు ఆగదు. పగ
పెరగటమే కానీ తరగదు. కారణం ఇప్పుడు జరుగుతున్న పరిణామాలకి డీటెయిల్గా ఒక్క మాటలో చెప్పేస్తాను. ల్యాండ్ గొడవ. ఈ ల్యాండ్ ఇస్రాయల్స్ది. యూఫ్రటీస్ నది మొదలుకొని ఐగుప్తు నది వరకు దేవుడిచ్చిన ల్యాండ్ ఇది. వాళ్ళు ఆక్యుపై చేసుకుని మాదంటారు, ఇస్రాయల్స్ ఏమని మాదంటారు. ఇద్దరు అన్నదమ్ముల గొడవ, షారా అండ్ హాగరు. ఇది పెద్ద ఇన్ఫీరియారిటీ ఫీలింగ్. ఏం ఫీలింగు? శారాను బైబిల్లో దేవుడు ఏమన్నాడు? వాగ్దాన పుత్రుడు నీకు పుట్టినోడు అన్నాడు. ఇష్మాయిల్ని దేవుడు వాగ్దాన పుత్రుడు అనలా. అదే కోపం వాళ్ళకి. ఆ తర్వాత హాగర్ని ఏమన్నాడు? నువ్వు వెళ్ళి బ్యాక్ శారా దగ్గర నువ్వు దాసిగానే ఉండమంటే ఆమె వెళ్ళలా. హాగర్ అక్కడే ఉంది. కానీ వదిలిపెట్టలే హాగర్ని. ఎవరికిచ్చే వాగ్దానం వాళ్ళకి ఇచ్చాడు. దేవుడు వెళ్ళమన్నాడు, హాగర్ వెళ్ళలేదు, అయినా కూడా దీవించాడు. ఆకాశరేణు వల్లే ఇసుక వల్లే దీవిస్తానని చెప్పాడు. 150 కోట్ల మంది, 68 ఇస్లాం దేశాలు, 351 మిలియన్ల బారల పెట్రోల్, డీజిల్. వాళ్ళ దగ్గర డీజిల్తో ప్రపంచాన్ని 3 సార్లు కొంటారు. అది బ్లెస్సింగ్. శారా వాగ్దాన పుత్రులు. ఇది పెద్ద ఇన్ఫీరియారిటీ ఫీలింగ్. మేము వాగ్దాన పుత్రులం. ఇష్మాయిల్ని బలేవుపోయింది, ఇస్సాకును కాదు. అల్లా దేవుడు, యెహోవా దేవుడు కాదు. మహమ్మద్ అసలు ప్రవక్త, లాస్ట్లో వచ్చిన ప్రవక్త. యేసు ప్రభు కూడా ఒక చిన్న ప్రవక్త. ఇది కాంట్రడిక్షన్. ఇన్ఫీరియారిటీ ఫీలింగ్ కోసం, ఒక మతం కోసం వాళ్ళు ప్రాణం పెట్టేస్తారు. చచ్చిపోవటానికి రెడీ. ఎదురుగా మరణం వస్తున్నా కూడా రెడీ, చచ్చిపోతాం అనేటువంటి విధంగా తయారయ్యారు. దాన్ని టెర్రరిస్ట్ గ్రూపులు అంటారు. ప్రపంచం అంతా టెర్రరిజాన్ని ఒప్పుకోదు. ఈవెన్ మన భారతదేశం కూడా ఒప్పుకోదు. మీకు తెలుసు ప్రవచనాలు. మత్తయి సువార్త 24వ అధ్యాయము, తెస్సలోనిక 2వ పత్రిక 2వ అధ్యాయం, ప్రకటన, ఎహెజ్కేలు 38, 39 అండ్ డానియల్ 7, 8, 9. ఇక రెఫరెన్స్ చెప్పవసరా, ఆల్రెడీ మీకు తెలుసు, గతంలో చెప్పాను. ఈ ప్రాఫెసీ ఫుల్ఫిల్మెంట్ ట్రంప్ హయాంలో జరగవచ్చు. థర్డ్ టెంపుల్ ల్యాండ్ అవ్వచ్చు, కట్టొచ్చు. వేచి చూద్దాం ఎలా పరిణామాలు జరుగుతాయో. మనందరినీ ప్రభు తన రాకడకు సిద్ధపరచునుగాక. ఆమేన్.